హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనము కిడ్స్కి డిజైనర్ ఫ్రాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా బాగా అర్థమవుతాయి. అయితే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ముందుగా 4 ఫోల్డింగ్స్ మన వైపు ఉన్నవి పెట్టుకోవాలి. ఆపోజిట్లో ఓపెన్లు ఉన్నవి పెట్టుకోవాలి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వరకు లైన్ గీసుకొని కుట్టులోకి 1/2 ఇంచ్ అయినా 1 ఇంచ్ అయినా తీసుకోవచ్చు, డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలి కాబట్టి. తర్వాత లెంగ్త్ ఇక్కడ 34 తీసుకున్నాను. సో కరెక్ట్గా 34 ఉందన్నమాట. ఇంకా పైన కుట్టులోకి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కూడా ఉంటుంది. సేమ్ లైనింగ్ పెట్టేసుకుని ఒరిజినల్ క్లాత్ని కూడా 4 ఫోల్డింగ్స్ పెట్టేసుకుని సేమ్ హైట్ పెట్టేసుకుని కట్ చేసుకోవాలి. బాడీ పార్ట్ అయితేనే కష్టంగా ఉంటుంది. సో కింద బాటమ్ పార్ట్ ఈజీ కదా కట్ చేసుకోవడం. ఇక్కడ లైనింగ్ పెట్టేసుకుని ఈ బాటమ్ పార్ట్ని కరెక్ట్ హైట్ నేను కట్ చేసుకుంటున్నాను. కింద ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. అంతే, ఇక్కడికి బాటమ్ పార్ట్ అయిపోయింది. ఇక బాడీ పార్ట్ని మనం కట్ చేసుకుందాము. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా లైన్ గీసుకోవాలి కుట్టులోకి. ఇక బాడీ లెంగ్త్ తీసుకోవాలి 14 ఇంచెస్ మార్క్ చేసుకుని పైన 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మనము కుట్టులోకి కూడా తీసుకోవాలి. ప్రతిసారి గుర్తుపెట్టుకోండి, గీసిన తర్వాత పైన 1/2 ఇంచ్ ఎక్స్ట్రా గీసుకోవాలి కుట్టులోకి. ఇక ఇన్ నెక్ వచ్చేసి 2, షోల్డర్ వచ్చేసి 3 తీసుకోవాలి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇన్ నెక్ టు షోల్డర్ 3, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా. ఆర్మ్ హోల్ వచ్చేసి 4.5, ఎక్స్ట్రా 1/2 ఇంచ్ లైన్, లూజ్ లైన్ కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. లూజ్ వచ్చేసి ఇక్కడ 6.5, కింద కూడా 6.5 తీసుకుని 1/2 ఇంచు మళ్ళీ టక్స్లోకి పెట్టుకోవాలి. మిగిలింది ఖర్చులోకి. టక్స్ కాకుండా పక్కన ఉన్న మార్కింగ్ని జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ 5 ఇంచెస్. ఇది నేను 11 ఇయర్స్ బేబీకి స్టిచ్చింగ్ చేస్తున్నానండి ఫ్రాక్. ఎక్స్ట్రా 1/2 ఇంచ్ లైన్ గీసుకోవాలి. నెక్కి కూడా రౌండ్గా షేప్ గీసుకోవాలి. తర్వాత ఆర్మ్ హోల్ కూడా రౌండ్గా గీసుకోవాలి. అంతే, బాడీ పార్ట్ కూడా చాలా ఈజీగానే అయిపోయింది. కట్ చేసుకోవాలి. తర్వాత మనము హ్యాండ్స్ కూడా గీసుకోవాలి. హ్యాండ్స్ ఇక్కడ నేను ఎల్బో హ్యాండ్స్ కట్ చేస్తున్నానండి. ఎల్బో హ్యాండ్స్కి 4 సైడ్స్ ఓపెన్ ఉన్నవి మనకు ఆపోజిట్లో పెట్టుకోవాలి, క్లోజ్ ఉన్నవి మన సైడ్కి పెట్టుకోవాలి. ఏ హ్యాండ్స్కైనా ఇలాగ పెట్టుకోవాలి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా లైన్ గీసుకోవాలి కుట్టులోకి. ఇక్కడ 9 ఇంచెస్ తీసుకుంటున్నాను నేను లెంగ్త్. 9 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని మళ్ళీ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా లైన్ గీసుకోవాలి. కింద లూజ్ వచ్చేసి పొడవు 2.5 తగ్గించుకోవాలి. ఎల్బో హ్యాండ్స్ కాబట్టి ఏ సైజు వరకైనా ఎల్బో హ్యాండ్స్ 2.5 తగ్గించుకోవాలి హైట్. ఇక్కడ 6 ఇంచెస్ మనం ఆర్మ్ లూజు. హ్యాండ్ లూజ్ వచ్చేసి 4.5 ఇంచెస్ మార్కింగ్ చేసి జాయింట్ చేసుకోవాలి. ఒక స్కేల్ మందం క్లాత్ని ఎక్స్ట్రా కుట్టులోకి వేసుకోవాలి. తర్వాత ఇలా క్రాస్గా హ్యాండ్ షేప్ డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి. చూడండి హ్యాండ్ షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సో బాడీ ఇంకా హ్యాండ్స్ 2 మళ్ళీ ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ క్లాత్ని ఎక్స్ట్రా ఉంచేసుకొని కట్ చేసుకోవాలి ఎప్పుడైనా కూడా ఒరిజినల్ క్లాత్. ఇక్కడ కొంచెం తక్కువ వచ్చింది, నేను జాయింట్ చేసుకుంటాను హ్యాండ్కి. తర్వాత బాడీ పార్ట్ కూడా సేమ్ అలాగే కట్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ 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 1/2
సో ఇప్పుడైతే ఇక డ్రెస్ కట్ చేయడం మొత్తం అయిపోయిందండి. బాడీ పార్ట్, ఇంకా హ్యాండ్ పార్ట్స్, ఇంకా బాటమ్ పార్ట్, బాడీ, హ్యాండ్స్, ఇంకా కేన్ క్లాత్. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో మనం చూద్దాము. మనము బాడీ పార్ట్ ఒరిజినల్ ఇంకా లైనింగ్ని కలిపేసి జాయింట్ చేసుకోవాలి. ఒరిజినల్ క్లాత్ ఉల్టా పెట్టుకొని దానిపైన లైనింగ్ క్లాత్ ఎలాగైనా పెట్టుకోవచ్చు. అది పెట్టేసుకొని ఇలా మొత్తం జాయింట్ చేసుకుని సైడ్ ఉన్న క్లాత్ని ఎక్స్ట్రా ఏమైనా ఉన్నా కూడా కట్ చేసేసుకోవాలి. 2 సైడ్స్ కూడా ఒరిజినల్ ఇంకా లైనింగ్ క్లాత్ని ఇలాగే జాయింట్ చేసేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బాడీ జాయింట్ చేయడం అయిపోయింది కదా. హ్యాండ్స్ జాయింట్ చేసుకుందాము. హ్యాండ్ పార్ట్ని కింద కుచ్చు పెట్టుకోవాలి కాబట్టి ముందే మనము లైనింగ్ అది జాయింట్ చేసుకోకూడదు. ఇక్కడ 4 ఇంచెస్ క్లాత్ తీసుకుని 2 ఇంచెస్ మిడిల్లోకి కట్ చేసి కుచ్చులాగా పెట్టుకోవాలి. సో కట్ చేసాం కదా, దీన్ని ఒకవైపు మడిచేసి ఇలా కుట్టు వేసుకుని కుచ్చులాగా పెట్టేసి హ్యాండ్కి జాయింట్ చేసుకోవచ్చు, లేక అలాగే అయినా హ్యాండ్కి పెట్టేసుకుని కుచ్చు వేసుకోవచ్చు. ఇలా మన వైపుకి మడుచుకుంటూ కుచ్చు పెట్టుకోవాలి. హాఫ్ పట్టు క్లాత్ అయితే కరెక్ట్గా మడుగుతుందండి, ఫోల్డ్ అవుతుంది. సో ఇది సిల్క్ క్లాత్ కాబట్టి కొంచెం స్టిఫ్గా ఉంది, అయినా ఐరన్ చేస్తే మొత్తం ఫ్లాట్ అయిపోతుంది అన్నమాట. ఇలా 2 హ్యాండ్స్కి మనం కట్ చేసుకున్న పీస్ని ఈ కుచ్చులాగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ పార్ట్ తీసుకుని ఒరిజినల్ వైపు కరెక్ట్ ఉన్న సైడ్ పెట్టుకోవాలి. ఇలా కొంచెం ఫోల్డ్ చేసుకుని కింద నుంచి కుట్టుకుంటూ రావాలి. కుచ్చు ఉన్నది కిందకి రావాలి, పైది కొంచెం మడుచుకోవాలి. 1/2 ఇంచ్ మడత పెట్టేసి ఇలా కుట్టు వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లు. 2 సైడ్స్ కూడా కరెక్ట్ లెంగ్త్ కొలత అనేది కరెక్ట్గా పెట్టుకోవాలి, లేకపోతే ఒక సైడ్ లెంగ్త్ ఎక్కువ వస్తుంది, ఒక సైడ్ లెంగ్త్ తక్కువ వస్తుంది అన్నమాట. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ని తీసుకుని ఒరిజినల్ క్లాత్ని ఉల్టా పెట్టేసుకుని లైనింగ్ క్లాత్ని లోపలికి మడుచుకోవాలి. ఇలా మడత పెట్టేసి మనము కుట్టు వేసుకుంటే కుచ్చుకి ఉన్న పీసెస్, దారాలు అవన్నీ పైకి కనిపించకుండా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందన్నమాట. ఇలానే మనము 2 హ్యాండ్స్ కూడా కుట్టేసుకోవాలి. చూడండి, దారాలు అవి పైకి కనిపించకుండా చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్, స్టిచ్చింగ్ అనేది. ఇలా 2 హ్యాండ్స్ జాయింట్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కూడా కట్ చేసేసుకుని 2 హ్యాండ్స్ పెట్టేసుకుని కరెక్ట్ లెవెల్కి కట్ చేసుకోవాలి. మనం ఎంత కరెక్ట్గా కట్ చేసినా కూడా హ్యాండ్స్ అనేవి కొంచెం అటు ఇటు తేడా అయితే ఉంటాయి లెంత్లో. సో మళ్ళీ ఒకసారి అంతా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత 2 హ్యాండ్స్ పెట్టేసుకుని చెక్ చేసుకోవాలి లెంత్ ఉందా లేదా అనేసి. చూడండి, 2 హ్యాండ్స్ అయితే అయిపోయాయి.
చూడండి స్టిచ్చింగ్ ఎంత బాగా వచ్చిందో నీట్గా. ఇలా జాయింట్ చేసుకోవాలి ఎప్పుడైనా కుచ్చులు పెట్టినప్పుడు. ఇక మనము ఫ్రంట్ నెక్కి పైపింగ్ వేద్దాము, థ్రెడ్ పైపింగ్. దీనికి నేను క్రాస్గా ఉన్న క్రేప్ క్లాత్ని తీసుకున్నాను. 1.5 ఇంచ్ ఉంది ఇది. ఇలా డబల్ ఫోల్డ్ చేసి మనం మర్చుకుని రౌండ్గా కుట్టేసుకోవాలి నెక్కి. పైపింగ్కి ఎప్పుడు క్రాస్ క్లాతే మనం యూజ్ చేయాలండి. క్రేప్ క్లాత్ కానీ లేకపోతే హాఫ్ పట్టు క్లాత్ కానీ బాగా ఫోల్డ్ అవుతుంది. సో కొత్తగా నేర్చుకునేటట్టయితే ఇలాంటి క్లాత్స్ ఫస్ట్ మీరు ట్రై చేయండి. నెక్ రౌండ్ అంతా కుట్టేసిన తర్వాత రౌండ్కి నాట్స్ పెట్టుకోవాలి. ఇలా పెట్టడం వల్ల క్లాత్ అనేది ఈజీగా ఫోల్డ్ అవుతుంది. ఇప్పుడు మనం థ్రెడ్ పెట్టేసుకుని ఇలా పైపింగ్ వేసుకోవాలి. థ్రెడ్ని లోపలికి మడిచి క్లాత్ని కిందకి జరుపుతూ ఇలాగా వేసుకోవాలి పైపింగ్. ఇలా పైపింగ్ వేసుకున్న తర్వాత బాడీ పార్ట్ని వెనక్ వైపుకు తిప్పేసి సైడ్స్కి ఇంకొక కుట్టు వేసుకోవాలి. చూడండి బాడీ ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయింది. ఇక బ్యాక్ పార్ట్కి క్రాస్ పీస్ తీసుకుని హెమ్మింగ్ పీస్ లాగా వేసేసి 2 సార్లు కుట్టు వేసుకుంటే మనం హెమ్మింగ్ వేయకుండా సరిపోతుంది. ఇలాగా డబల్ ఫోల్డ్ చేసుకుని దీనికి కూడా మనం పైపింగ్ ఎలాగైతే వేస్తామో అలాగే పైపింగ్ లేకుండా క్లాత్ మొత్తం మడిచేసుకోవాలి. అయిన తర్వాత అక్కడక్కడ నాట్స్ పెట్టుకోవాలి ఈజీగా క్లాత్ ఫోల్డ్ అవ్వటానికి. నెక్స్ట్ మనం షోల్డర్స్ జాయింట్ చేసుకుందాము. ఈ క్లాత్ని కరెక్ట్ పెట్టేసుకుని ముందు కుట్టిన ఫ్రంట్ పార్ట్ ఉంది కదండి పైపింగ్ వేసింది, ఆ పార్ట్ని మనము వెనక్కి పెట్టుకోవాలి. దీన్ని ఇలాగే ఉంచేసుకోవాలి. చూడండి ఇటు ముందరికి వేలుతోటి అంటే వచ్చేస్తుంది. ఒక క్లాత్ని ఉల్టా పెట్టుకుని ఒక క్లాత్ని కరెక్ట్ పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లు పెట్టుకోండి. షోల్డర్స్ జాయింట్ చేసినప్పుడు క్లాత్ దారాలు బయటికి కనిపించకుండా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అయితే. బ్యాక్ పార్ట్ పెట్టిన తర్వాత ఫ్రంట్ పార్ట్ పెట్టిన తర్వాత బ్యాక్ పార్ట్ హెమ్మింగ్ పీస్ని ఫ్రంట్ పార్ట్ పైన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూస్తే చూడండి ఆ క్లాత్ని కిందకి మడుచుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో ఫినిషింగ్. అక్కడ మందంగా లేకుండా ఉంటుంది క్లాత్ అనేది, కంఫర్టబుల్గా ఉంటుంది. ఇలా వెనక్కి లాగేసి మళ్ళీ పైన ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా హెమ్మింగ్ పీస్నంతా వెనక్కి మడత పెట్టేసుకుని రౌండ్గా కుట్టు వేసుకోవాలి. ఈ రౌండ్ షేప్ తిప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలండి, లేకపోతే అది రౌండ్ షేప్ కాదు ఏదో షేప్ వచ్చేస్తుంది.
మీకు ఇలా రాలేదు అనుకుంటే ఫీజింగ్ని రౌండ్గా కట్ చేసి ఐరన్ చేసి వేసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే. ఇప్పుడు మనకి బ్యాక్ నెక్ కూడా అయిపోయింది కదా. ఇప్పుడు టక్స్ వేసుకుందాము. టక్స్ షోల్డర్కి మిడిల్లో పట్టుకుని స్ట్రైట్గా 1/2 ఇంచ్ నుంచి క్రాస్గా కోన్ షేప్లో 3 లేదా 4 ఇంచెస్ వరకు వేసుకోవచ్చు. ఇలాగే 4 సైడ్స్ కూడా మనం వేసుకోవాలి. ఇలాగ 4 టక్స్ వేసుకుని ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకుందాము. ఇలా 2 సార్లు కుట్టు వేసుకోవాలి. ఇదే విధంగా రెండో సైడ్ కూడా మనము హ్యాండ్ జాయింట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ కానీ అట్లా ఏమైనా ఉన్నా కట్ చేసుకోవాలి. కుట్టిన తర్వాత ఇలా వేలుతోటి కుట్టు మీద ప్రెస్ చేస్తే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనము ఉల్టా పెట్టేసుకుని 2 హ్యాండ్స్ నుంచి నడుము వరకు ఒక సైడ్ మాత్రమే జాయింట్ చేసుకోవాలి. మనం ఆర్మ్ ఎంత ఉంది, తర్వాత హ్యాండ్ ఎంత ఉందో కొలిచేసి మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ మీదనే మనము కుట్టుకోవాలి. లేకపోతే మళ్ళీ లూజ్లో ఫిట్టింగ్లో తేడా వస్తుంది. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత పక్కన 2 కానీ 3 కానీ కుట్లు ఆల్టరేషన్ కోసం వేసుకోవచ్చు. రెండో వైపున ఓన్లీ హ్యాండ్ మాత్రమే జాయింట్ చేయాలండి. అయిపోయింది. సో ఇప్పుడు బాటమ్ పార్ట్ని కింద సింగిల్ ఫోల్డింగ్ చేసుకుని ఎంత క్లాత్ అయితే ఉందో అంత క్లాత్ వరకు ఇలా మడత పెట్టేసుకుని ఒక కుట్టు వేసుకోవాలి. లైనింగ్ని కూడా ఇలాగే మనము డబల్ ఫోల్డింగ్ చేసి మడత పెట్టేసుకుని కింద ఒక కుట్టు వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనము ఒరిజినల్ క్లాత్ ఇంకా లైనింగ్ క్లాత్ని తీసుకున్నాను. ఇలా మనం కట్ చేసాం కాబట్టి సిల్క్ క్లాత్ ఓవర్లాక్ మెషిన్ ఉంటే ఓవర్లాక్ చేసుకోవచ్చు. సో మన దగ్గర అవైలబుల్లో లేదు కాబట్టి ఇలా ఒరిజినల్ క్లాత్ని కిందకి లైనింగ్ క్లాత్ని పైకి మడత పెట్టేసుకుని పైన ఒక కుట్టు వేసుకుంటే దారాలు అవి పైకి రాకుండా కంఫర్టబుల్గా ఉంటుంది. మొత్తం ఎంత లెంగ్త్ ఉందో అంత లెంగ్త్ వరకు ఇలా ఒక కుట్టు వేసుకోవాలి. చిన్నపిల్లలకి దారాలు అవి వస్తూ చిరాగ్గా లేకుండా చాలాసేపు వేసుకుంటూ ఉంటారు ఫ్రాక్, లేకపోతే అప్పుడే విప్పేయండి అనేసి గోల పెడుతూ ఉంటారనమాట. సో ఇలా మనము కుట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇప్పుడైతే ఏమాత్రం దారాలు బయటకి రాకుండా ఉంటాయి. ఇప్పుడు మనము లంగాకి కుచ్చులు పెట్టుకోవాలి. ముందు ఒక 1 ఇంచ్ క్లాత్ కుట్టులోకి వదిలిపెట్టేసుకుని 1 ఇంచు కుచ్చు పెట్టుకోవాలి. మన వైపుకు మడత పెట్టుకుంటూ కుచ్చులు పెట్టుకోవాలి. మన సైజు నడుము ఎంత ఉందో చూసి అంత నడుము వరకు మనం కుచ్చులు పెట్టుకోవాలి. ఒకవేళ ఎక్కువ ఉందనుకోండి విప్పేసి మళ్ళీ కొంచెం ఎక్స్ట్రా క్లాత్ పెట్టేసుకుని కుచ్చు వేసుకోవాలి. ఇలా లంగాకి
మొత్తం కుచ్చులు పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒకసారి టేప్‌తో మళ్ళీ మనము కొలిచి చూసుకోవాలి. మనము అనుకున్న నడుము సైజ్ వచ్చిందా లేదా అని. చూడండి కుచ్చులు ఎంత బాగా వచ్చాయో. నాకైతే ఇక్కడ కరెక్ట్‌గా సరిపోయింది. నెక్స్ట్ మనము లైనింగ్‌కి కేన్ క్లాత్‌ని ఎలా జాయింట్ చేసుకోవాలో చూసుకుందాము. ఇలా లైనింగ్‌కి 10 కానీ 10.5 కానీ కేన్ క్లాత్ ఎంత లెంగ్త్ అయితే ఉందో అంత లెంగ్త్ దగ్గర లైనింగ్‌కి స్ట్రెయిట్‌గా మనము ఒక లైన్ అయితే గీసుకోవాలి. ఇలా లైన్ గీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం కరెక్ట్ లైన్ మీద స్టిచ్ చేసుకోగలుగుతాం. ఇలా గీయకపోతే అప్ అండ్ డౌన్ అనేది వస్తుంది కేన్ క్లాత్. సో ఇలా నేను 10.5 ఇంచ్ వరకు లైన్ గీసి అక్కడక్కడ కుచ్చులు పెట్టేసి కేన్ క్లాత్ మొత్తం కుట్టేశానన్నమాట లైనింగ్‌కి. ఇది వేయటం వల్ల ఫ్రాక్ అనేది బాగా స్టిఫ్‌గా ఉంటుంది. ఇలా అక్కడక్కడ కుచ్చులు పెట్టేస్తూ ఫ్రాక్ మొత్తం నేను కుట్టేశాను కేన్ క్లాత్‌ని. 1.5 మీటర్ 2 మీటర్స్ కేన్ క్లాత్ 2 ఫ్రాక్స్‌కి వచ్చిందండి. సేమ్ ఇదే శారీని నేను 2 ఫ్రాక్స్ కుట్టాము. ఇలా మొత్తం కుట్టేసిన తర్వాత ఇప్పుడు వెనక కట్టడానికి థ్రెడ్స్ ఉంటాయి కదండి, వాటిని కుట్టుకుందాము. ఇక్కడ నేను 4 ఇంచెస్ క్లాత్ని మిడిల్లోకి కట్ చేసి 2 ఇంచెస్ చేసుకుని మనము కుచ్చుకి ఎలాగైతే ఫోల్డ్ చేసి కుట్టుకున్నామో సేమ్ దీనికి కూడా అలాగే, కాకపోతే ఒకవైపు టోటల్ క్లోజ్ చేసేయాలి వి షేప్ లాగా. ఫ్రాక్కి వెనక మనము నాడాలు కట్టుకుంటాం కదా అది. సో ఇలా వి షేప్ లాగా కింద నుంచి కుట్టేసి స్ట్రైట్‌గా పైకి కుట్టేసుకుని కుట్టి తిప్పుకోవాలి. ఈ క్లాత్‌ని మొత్తం వెనక్కి తిప్పేస్తే వచ్చేస్తుంది. ఇలాగే మనము 2 థ్రెడ్స్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. వీటిని మనము బాడీ పార్ట్‌కి జాయిన్ చేద్దాము. సో ఇలా బాడీ పార్ట్ తీసుకుని నడుము దగ్గర 1/2 ఇంచు పైన, అంటే మనం 1/2 ఇంచు కింద కుట్టులోకి వదులుకోవాలి కాబట్టి 1/2 ఇంచు పైన ఇలా జాయిన్ చేసుకోవాలి, అటువైపు ఇటువైపు. ముందు మనము నడుము వరకు జాయిన్ చేసాం కదండి హ్యాండ్. సో అక్కడ గుర్తులేదు నాకు. మళ్ళీ విప్పేసి నేను ఈ కొంచెం నాడా థ్రెడ్ని కుట్టేశాను. సో 2 వైపులా థ్రెడ్ వచ్చింది. ఇప్పుడు మనము కుచ్చులు పెట్టుకున్న క్లాత్ని ఉల్టా పెట్టేసుకుని బాడీ పార్ట్ కరెక్ట్ పెట్టేసి మొత్తం నడుము చుట్టూ జాయింట్ చేసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకోవాలి కరెక్ట్ ఉందా లేదా అని, లేకపోతే మళ్ళీ కరెక్ట్ లెవెల్కి పెట్టేసుకుని 2 సార్లు కుట్టుకోండి. ఒకసారి కుట్టు వేస్తే కింద ఎక్కువ వెయిట్ ఉంటుంది కాబట్టి కుట్టు ఉండకపోవచ్చు. సో 2 సార్లు కుట్టేసుకుంటే టైట్‌గా ఉంటుంది. సో ఇప్పుడు మనము నడుముకి బాడీ పార్ట్ ఇంకా లంగా పార్ట్ జాయిన్ చేయడం అయిపోయింది కాబట్టి ఇంకా హ్యాండ్స్ దగ్గర నుంచి మనము హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు ఎంత ఉంది అనేది మార్కింగ్ చేసేసుకుని ఆ మార్కింగ్ మీదనే కుట్టు వేసుకోవాలి. స్ట్రెయిట్‌గా నడుము వరకు కుట్టు వేసుకుని నడుము నుంచి మళ్ళీ ఒరిజినల్ క్లాత్‌ని ఒకసారి, లైనింగ్ క్లాత్‌ని ఒకసారి జాయిన్ చేసుకోవాలి. అన్నీ అలాగే జాయిన్ చేసుకోకూడదు. సో ఫస్ట్ ఒరిజినల్ క్లాత్‌ని 2 పీసెస్‌ని తీసుకుని జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ నడుము వరకు వచ్చిన తర్వాత లైనింగ్ క్లాత్‌ని అటువైపు ఇటువైపు పైకి అనేసి
ఇలా 2 లైనింగ్ క్లాతుల్ని పక్కకు తీసేసి ఒరిజినల్ క్లాత్ని మాత్రమే 2 పీసెస్ని పట్టుకుని ఇలా కుట్టి వేసుకోవాలి. ఇలా ఒరిజినల్ క్లాత్కి కుట్టు వేసుకోవడం అయిపోయిన తర్వాత మళ్ళీ మనము హ్యాండ్ దగ్గరికి వెళ్ళేసి పక్కన ఆల్టరేషన్ కోసం ఒకసారి టైట్ అయినా లూజ్ అయినా కూడా మళ్ళీ అలా 2-3 కుట్లు వేసుకుంటాం కదా. సో నడుము వరకు వేసిన తర్వాత నడుము దగ్గర నుంచి మళ్ళీ ఇప్పుడు లైనింగ్ క్లాత్ని జాయింట్ చేసుకోవాలి. పై వైపున కింద వైపున ఉన్న లైనింగ్ క్లాత్ని పట్టేసుకుని లోపల ఉన్న ఒరిజినల్ క్లాత్ని లోపలికి నెట్టేసి ఇలాగా 2 సైడ్స్ లైనింగ్ క్లాత్ని జాయింట్ చేసేసుకోవాలి. అంతేనండి, ఫ్రాక్ చాలా ఈజీ అన్నమాట. సో మీరు కూడా కుట్టి ఎంతైనా మనం కుట్టుకుంటే మనకి కొంచెం సంతోషంగా ఉంటుంది కదండి. అయిపోయిందండి ఫ్రాక్ అయితే. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఎవరికైనా అవసరం అనుకుంటే షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.